అన్యా ఎక్కడున్నావురా? అమ్మా ఒరేయ్ నాకు గోరింటాకు పెట్టవా? ఇప్పుడు కాదురా, తర్వాత పెడతాను నాన్న. ఇవాళ మంగళగౌరి వ్రతం చేసుకుంటున్నానురా. గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిది. తాళిబొట్టు గట్టిగా ఉండాలని గౌరీదేవికి పూజ చేయాలి. ఇది ఆడాల విషయంలే. ఏ ఆ గోరింటాకు మీ అన్నయ్యతోనే పెట్టించుకోవాలా? నేను పెట్టకూడదా? నా పెళ్లికి మా అన్నయ్య నాకు గోరింటాకు పెట్టాడు. అది మా ఆయనకి బాగా నచ్చింది వసు. ఎంతసేపు మాట్లాడారో దాని గురించి. అన్యా ఇప్పుడు ఆయన ఏం చేస్తుంటారు? ఈ పాటికి బయలుదేరుంటారంటావా? మొగుడు మొగుడు తప్ప వేరే గొడవ ఉండదా నీకు? నిన్న కాక మొన్న వచ్చాడు, నాకంటే ఎక్కువ అయిపోయాడా? ఏ హీరో బాబా పిచ్చ కింద నీకు దాని వెనకాల తిడుతున్నావు? అసలు నీకేంటి ఇక్కడ పని? ఎప్పుడు ఇక్కడ పడేస్తావు? బయటికి పో. అక్షయ పుణ్యలోకఫలావాప్త్యర్థం బ్రహ్మలోక నివాస ఫల సిద్ధ్యర్థం శ్రాద్ధ కర్మణ కరిష్యే. రే బావా, నువ్వు వస్తావని, నీకు ఇష్టమని ఇవన్నీ చేసి పెట్టిందిరా పిచ్చి తల్లి. తిను. ఇంటలుడివి, బావవి, ఏడాది పొడవునా కూర్చోపెట్టి తినిపించాలనుకున్నాను రా. ఇప్పుడు ఏడాదికి ఒకసారి తినిపించగలను. పిండం. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నువ్వు ఇక్కడేం వచ్చావు? ఎలా జరిగింది? జ్యోతి చెప్పొద్దు, జ్యోతి చెప్పొద్దు ప్లీజ్. ఎలా జరిగింది బాబా? ఎలా జరిగింది బాబా? అమ్మాయి గారు చంపేశాడు. మీ బావను కూడా చంపేశాడా? భావన కూడా అంటే మీ బావను కూడా వాడు చంపేశాడా? ఏం జరిగింది? నాన్న ఎమ్మెల్యే ఏం జరిగింది? మీ నాన్నను కూడా వాడే చంపేశాడు. నీకు అసలే కోపం ఎక్కువ. నీకు ఈ విషయం తెలిస్తే నువ్వు ఊరుకోవు. నీకు కూడా ఏదైనా జరిగితే జ్యోతికి దిక్కేవారు బావా. అందుకే చెప్పలేదు. చాలా పొరపాటు చేశాను బావా, చాలా పొరపాటు చేశాను. అప్పుడే చెప్పుంటే ఆ దుర్మార్గుడు ఆ రోజు నీ చేతిలో చచ్చుండేవాడు. ఈ రోజు ఇంత ఘోరం జరుగుండేది కాదు. నా గుడ్డి చెల్లి బాధ్యత నాకు చెప్పావు నాన్న. ఏం చేయలేకపోతున్నాను నాన్న, ఏం చేయలేకపోతున్నాను. ఈ జాగాలన్నీ నా కోసమేనా? అరే నాన్న, జ్యోతి అది కాదురా. ఏరా నువ్వు ఒక్కడివేనా మిలిటరీ మాధవరావుకి పుట్టింది? నేను పుట్టలేదా? అంటే నేను చేస్తానని భయపడ్డావా? జ్యోతి ఇప్పుడు మా ఆయన్ని చంపేశారు. ఇప్పుడు నన్ను కూడా చంపేసేదాకా వెయిట్ చేసి అప్పుడు తిరిగి పగ తెచ్చుకుంటావా? ఒక మిలిటరీ వాడి కూతుర్ని, ఒక మిలిటరీ వాడి చెల్లెల్ని, ఒక మిలిటరీ వాడి పెళ్ళాంగిరా నేనెందుకు చేస్తాను? నా కడుపులో నాన్నున్నాడ్రా. నాన్నని కట్టాడ్రా, నాన్నని కట్టాను. నాన్నలా పెంచుతాను, నా అన్నలా పెంచుతాను. వాడి నాన్నలా సైనికుడిని చేస్తాడ్రా, నేనెందుకు చేస్తాను? నా తండ్రి చావుకి, నా భర్త చావుకి కారకుడైన వాడు బతుకున్నంత వరకు నా భర్తకి కర్మకాండ చేయడానికి వీల్లేదు. ఆ ఎమ్మెల్యే మనుషులు మీ నాన్నగారి సంబంధాన్ని కోలుకొట్టేస్తున్నారా?
వచ్చేసాడు బావా, బావా వచ్చేసాడు బావా. నలుగురు అక్కడే ఉన్నాం, మన ఏమి చేయకుండా ఎస్ఐని మాత్రం చంపేశాడు. మన ఎందుకు వదిలేశాడో నాకేం అర్థం కావట్లేదండి. బావా నాకు భయం వేస్తుంది బావా, మళ్ళీ కూడా చంపేస్తాడు. బావా వచ్చేసాడు బావా. బావా హలో నాన్న. ఏమైంది నాన్న, ఎందుకు ఏడుస్తున్నావు? ఆ మిలిటరీ మాధవ కొడుకు ఎస్ఐని ఎంఆర్ఎం చంపేశాడు నాన్న, మమ్మల్ని కూడా చంపేస్తాడేమని భయం వేస్తున్నా. బావా నాన్న. హలో అల్లుడు గారు, ఆ చంటిగాడిని మర్డర్ కేసులో ఇరికించి ఎన్కౌంటర్ చేయించేద్దాం. మన ఫ్యాక్టరీకి లైన్ క్లియర్ అయిపోతుంది. సర్లేండి, అవన్నీ తర్వాత చూద్దాం. ముందు మీరు అర్జెంటుగా బయలుదేరి హైదరాబాద్ వచ్చేయండి. ఎందుకు మావయ్య? అసెంబ్లీలో ప్రమాణ స్వీకారోత్సవాలు జరుగుతున్నాయి. మంత్రివర్గ విస్తరణలో ఆఖరి నిమిషంలో నీ పేరు చేర్పించాను. మంత్రిగాను ప్రమాణ స్వీకారం చెయ్యి, మిగతా విషయాలు నేను చూసుకుంటాను. ఉంటారు మావయ్య. బామర్ది అర్జెంటుగా హైదరాబాద్ పోనీ.
శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కాని పక్షపాతం కాని రాగద్వేషాలు కాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని హలో హీరో ఎమ్మెల్యే కాదు హీరో, ఇప్పుడు నేను మినిస్టర్ని ప్రమాణ స్వీకారం చెయ్యబోతున్నాను. అది అవ్వగానే నీ సంగతి చూస్తాను. ఒక్క 2 గంటలు ఆగవా హీరో ప్లీజ్? 2 గంటలు నేను ఆగలేను ఎమ్మెల్యే. 2 నిమిషాల్లో నేను ముందుంటాను. రెడీగా ఉండు. హీరో, ఇది మూసేసిన ఫ్యాక్టరీ కాదరా, గోడ దూకి రావడానికి. ఇక్కడికి నీలాంటి అలగా జనాలు రాలేదు. ఇది పెద్దవాళ్ళు ఉండే చోటు. తర్వాత చల్లా సర్వారాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని బాంబులు పెట్టాడు ఇక్కడ. కనిపించట రిమోట్ తన చేతిలో ఉంది. నొక్కాడంటే మొత్తం అందరం ముక్కలైపోతాం. నా పేరు చంటి. నేను మిలిటరీ మాధవరావు కొడుకుని. మా నాన్న ప్రజల కోసం బ్రతికాడు, దేశం కోసం బ్రతికాడు. గుండాకి చచ్చిపోయాడు. అబద్ధం. చంపేశారు. నా పేరు శేషారావు, మినిస్టర్ని. ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తున్న అతను సర్వారాయుడు, నా అల్లుడు. తను చంటి వాళ్ళ నాన్నగారిని చంపేశాడు. వాళ్ళ బావగారిని కూడా చంపేసి వాళ్ళ చెల్లెలి జీవితాన్ని నాశనం చేశాడు. వాళ్ళ పొలాన్ని స్వాధీనం చేసుకుపోయాడు. మేము మామూలు మనుషులం. మావి చిన్న చిన్న కోరికలు. మీలాంటి రాజకీయ నాయకుల్లా దేశాన్ని మింగేలేని ఆశలు లేవు మాకు. అందుకే మీకు ఓట్లేసి మిమ్మల్ని నాయకులు చేశాం. కానీ మీరు మాత్రం మమ్మల్ని చంపేస్తున్నారా? మా చావుల్ని బ్రతుకుల్ని కాగితాల మీద అంకిల్ చేశారా? మేము మనుషుల కింద కనబడలేదురా మీకు? వీళ్ళు మా కుటుంబాన్ని సర్వనాశనం చేసేశారు. వీళ్ళు మా నాన్న చంపినట్టే నేను కూడా వీళ్ళు చంపేవచ్చు, కానీ అది హత్య అవుతుంది. ఏ రాజకీయ బలం చూసుకొని మీరు మా జీవితాలతో ఆడుకుంటున్నారో అదే రాజకీయ బల సమక్షంలో వీళ్ళు చంపడానికి ఇక్కడ దాకా తీసుకొచ్చాను. కాదంటే అక్కడే చంపేసేవాడిని. ఏంట్రా మీ పొలిటీషియన్స్ బలం? మొత్తం దేశం అంతా లెక్క పెడితే ఎంతమంది ఉంటారా? 10,000, 20,000, 30,000? మేము కొన్ని లక్షల సైనికులు ఉన్నాం. అక్కడ మంచు కొండల మీద కూర్చొని దేశం బయట వైపు గురిపెట్టిన తుపాకీలు ఒక్కసారి మీలాంటి నాయకుల మీద గురిపెడితే మీ రాక్షస రాజ్యం ఉండదు, రామ్ రాజ్యం ఉంటుంది. మీ 10,000 మందిని నాయకులుగా ఎన్నుకున్న 100 కోట్ల మంది భారతీయులు ఒక్కసారి కన్ను ఎర్ర చేస్తే చాలు మాడి మస్ అయిపోతారు. ఏంట్రా మీరు రౌడీలా, గూండాలా, పవర్ఫుల్ లీడర్స్?
మనుషులు ఎలా చంపాలో సైంటిఫిక్ గా ట్రైనింగ్ అయ్యాను, నేర్చుకున్నాను. నేను తలుచుకుంటే మీలాంటి రాజకీయ నాయకుల్ని కుక్కలు, పిచ్చి కుక్కలు కాల్చినట్టు కాల్చి పారేయగలను. తమ్ముడు ఒక్క నిమిషం ఆగు. నీ ఆవేశంలో న్యాయం ఉంది. వీడు పరమ నీచుడు, నేను కాదనడం లేదు. కానీ వీడొక్కడి గురించి మొత్తం రాజకీయ నాయకులంతా దుర్మార్గులు అనుకోవద్దు తమ్ముడు. మేము కూడా మీ నాన్నగారులాగే ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చాం. చట్టంలో ఉండే లొసుగులను అడ్డం పెట్టుకుని వీడిలాంటి రౌడీలు, గోండాలు, నేరస్తులు 100కొక్కడో 1000కొక్కడో రాజకీయాల్లోకి వస్తున్న మాట వాస్తవం, పచ్చి నిజం. అసెంబ్లీలో ఇంతకాలం వీడి పక్కన కూర్చున్నందుకు సిగ్గుపడుతున్నాను. థు! తమ్ముడు, ఒక ఎమ్మెల్యేగా నిన్ను నేను సమర్థించలేకపోవచ్చు, కానీ ఒక ఆడదానిగా, ఒక మనిషిగా, ఒక భారతీయురాలిగా నిన్ను నేను సమర్థిస్తున్నాను. వీణ్ణి నేను చంపమని చెప్పడం లేదు. ఒకవేళ వీణ్ణి నువ్వు చంపితే మాత్రం అది హత్య కాదు, శిక్ష అని వ్యక్తిగతంగా నేను సమర్థిస్తున్నాను తమ్ముడు. నేను సమర్థిస్తున్నాను. నేను సమర్థిస్తున్నాను. నేను సమర్థిస్తున్నాను. హీరో, 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 చంపేరా నన్ను, చంపు, చంపరా. చంపేశాను రా, నిన్నే కాదు నీతో పాటు నీలాంటి వాళ్ళందరినీ చంపేశాను. నాలాంటి ఒక మామూలు మనిషి తలుచుకుంటే ఎంత వరకైనా వచ్చి నీలాంటి రాజకీయ నాయకులు కాలర్ పుచ్చుకొని నిలదీయగలడని ప్రపంచం మొత్తం చూపించాను. ఇక ముందు దీని తర్వాత నీలాంటి వెధవ ఒక్కడు పుడితే నాలాంటి హీరోలు వందల మంది పుడతారు. భవిష్యత్తులో నీలాంటి దొంగలకి, హంతకులకి, నేరస్తులకి రాజకీయాల్లో స్థానం లేదు, లేదు, ఉండదు. హీరో